కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తలవంపు. కథ చెప్పుకోబోయే ముందు చిన్న ఉపోద్ఘాతం. పిల్లలు ప్రేమిస్తే పెద్దలు దానిని తమకు తలవంపుగా భావిస్తారు. అందులోనూ తమ కంటే తక్కువ స్టేటస్లో ఉన్న వారిని ప్రేమిస్తే అది పెద్ద పరువు తక్కువ పని అని పెద్దలు వాదిస్తారు. ఎలాగైనా ఆ ప్రేమికులను విడదీయడానికి ప్రయత్నిస్తారు. తక్కువ స్టేటస్ వాళ్ళు పెద్ద స్టేటస్ వాళ్లకు భయపడి తప్పుకుంటారు. ఇది మామూలుగా సమాజంలో జరుగుతున్న తంతు. ఈ కథలో ప్రేమికుడి తండ్రి అదే పని చేసి ప్రేమికులను విడదీసి తన గౌరవాన్ని నిలబెట్టుకుని కొడుకు వలన వంచుకున్న తలను పైకెత్తుకోగలుగుతాడు. కానీ విధి ఆయనకు వేరే ముగింపు రాసుంటుంది. విధి రాసిన ఆ ముగింపు ఏమిటో తెలుసుకోవాలంటే తలవంపు కథ తెలుసుకోవాలి. ఇక కథ మొదలు పెడదాం. అయ్యగారండి అయ్యగారండి అని ఇంటి బయట నుండి కేకలు వినపడటంతో చదువుతున్న పేపర్ను పక్కన పడేసి కూర్చున్న ఈజీ చైర్లో నుండి లేచి గుమ్మం దగ్గరకు వచ్చాడు కేశవరావు. వాకిట్లో నడుం చుట్టూ తుండు కట్టుకొని నిలబడున్న పనివాడు కనిపించాడు. ఏమిట్రా ఆ అరుపులు? ఏదో కొంపలు మునిగిపోయినట్లు. అవునండయ్యా, నిజంగానే మన కొంప మునిగిపోయిందయ్యా. మన చిన్నయ్య గారు ఆ నూకాలమ్మ కూతురితో రైల్వే స్టేషన్లో కనిపించారండి. ఏమిట్రా వాగుతున్నావు? కళ్ళు పెద్దవి చేశాడు కేశవరావు. నేను చెప్పేది నిజమేనండయ్యా, నా కళ్ళారా చూశానయ్యా. ఇద్దరి చేతుల్లోనూ సూట్ కేసులున్నాయండయ్యా. ఈ విషయాలన్నీ మీ కాడ చెప్పాలని వెంటనే లగెత్తుకొని ఈడికొచ్చానయ్యా. సావిత్రి అంటూ పెద్దగా అరిచాడు కేశవరావు. ఏమిటండి అలా అరిచారు? వంటగదిలో నుండి పరిగెత్తుకొచ్చిన కేశవరావు భార్య సావిత్రి భర్తను చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది. కిష్టుడు గదిలో ఉన్నాడో లేదో చూడు, భార్యను ఆదేశించాడు కేశవరావు. గదిలోనే ఉంటాడు, నిద్రలో నుండి ఇంకా లేచుండడు చెప్పింది సావిత్రి. చెప్పింది చెయ్యి, భార్యను గదమాయించాడు కేశవరావు. వెంటనే పరుగులాంటి నడకతో మేడపైకి వెళ్ళింది సావిత్రి. కొడుకు కృష్ణారావు గది తలుపును 2 సార్లు తట్టింది. మూడోసారి గది తలుపు మీద తట్టినప్పుడు తలుపు కొంచెంగా తెరుచుకున్నాయి. దాంతో సావిత్రిలో భయం పుట్టుకొనొచ్చింది. ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్ళి చూసింది. కొడుకు మంచం మీద లేడు, బాత్రూంలో ఉన్నాడేమోనన్న అనుమానంతో అటు తిరిగింది. బాత్రూంలో తలుపు తెరిచే ఉంది. బాత్రూంలో కూడా కొడుకు కనిపించకపోయేసరికి సావిత్రి గుండె గుబేలుమంది. కొడుకు గదిలో నుండి పరుగులాంటి నడకతో బయటకు వచ్చి కిష్టుడు రూంలో లేడండి, మేడపై నుండే భర్తకు వినపడేలా చెప్పింది సావిత్రి. ఆమె గొంతులో వణుకు చోటు చేసుకోవటం ఎవరికైనా అర్థమైపోయింది. భార్య మాట వినగానే నెత్తిమీద బరువు పడినట్లు పక్కకు ఒరిగిన కేశవరావు పడిపోకుండా ఉండటానికి దగ్గరున్న గుమ్మాన్ని పట్టుకున్నాడు. ఎంత పనిచేశాడు! కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకువచ్చాడే, గౌరవంగా బ్రతుకుతున్న నన్ను తలవంచుకునేలా చేశాడే అనుకుంటూ కుంగిపోతూ పక్కనున్న గుమ్మం మీద కూర్చుండిపోయాడు. ఏమైందండి? ఎప్పుడు మీసాలు తిప్పుకుంటూ గంభీరంగా ఉండే మీరు ఇలా డీలా పడి కూర్చున్నారు? భర్త దగ్గరకు వచ్చిన సావిత్రి కేశవరావును చూసి అడిగింది. నీ కొడుకు చేసిన ఘనకార్యమే. ఏం చేశాడండి? ఏం చేశాడని నిదానంగా అడుగుతావేం? మన కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకొచ్చే నీచమైన పని చేశాడే నీ కొడుకు. ఈ ఊర్లో నన్ను తలదించుకునేలా చేశాడు. అదే ఏం చేశాడని అడుగుతున్నా. ఆ నూకాలమ్మ కూతురితో ఊరు వదిలి వెళ్ళిపోయాడు. రైల్వే స్టేషన్లో వాళ్ళిద్దరినీ సూట్ కేసులతో చూశాడట. ఈ మన ఏకాంబరం అంటూ లేచి నిలబడి మనసుని దృఢం చేసుకుంటూ మీసాలు మెలేస్తూ వదలను, కుటుంబ గౌరవానికి కలంకం తీసుకువచ్చిన వాడిని వదలను, కులం తక్కువ దానితో కులకటానికి ఇన్నేళ్లు పెంచి పోషించిన తల్లిదండ్రుల్నే వదులుకుంటాడా? కుల గౌరవాన్ని పెద్దవాళ్ళని తలవంచుకునేలా చేయడానికే వాడు చదువుకుంది. వదలను, మన కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకువచ్చిన వాణ్ణి వదలను. ఎర్రబడ్డ కళ్ళతో అటూ ఇటూ తిరుగుతూ పూనకం వచ్చిన వాడిలా చిందులు వేశాడు కేశవరావు. పనివాళ్ళు విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు అప్పుడే కేశవరావు ఇంటి ముందు గుమిగూడారు. ఏవండి, మీరు ఆవేశపడకండి, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది భయపడుతూ చెప్పింది భార్య సావిత్రి. ఆవేశపడకుండా ఎలా ఉండనే? నీ కొడుకు చేసిన పనిని సమర్థించమంటావా, లేక ఇంట్లో నుండి కులం తక్కువ అంతో
ఊరు వదిలి పారిపోయి మన కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకువచ్చిన ఆ పిరికి వాడిని మన్నించమంటావా? వదల్నే వాడిని దానిని ఇద్దరిని వదలను. పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయాడు కేశవరావు. వదలొద్దండి, వాడిని వదిలివేయమని నేను అనటం లేదు. మీరు ఆవేశం తగ్గించుకొని ఏం చేయాలో నిదానంగా ఆలోచించమని చెప్తున్నాను అన్నది సావిత్రి. ఆ మాటకు కొంచెం శాంతించిన కేశవరావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ గుమికూడిన వారందరూ తమ పనులకు వెళ్ళిపోయారు. రైలులో వస్తున్న వాళ్ళని తీసుకువెళ్ళడానికి కేశవరావు మరియు అతని నమ్మిన బంటు చెంచలయ్య రైల్వే ప్లాట్ఫారం మీద నిలబడున్నారు. గౌతమి ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఆగింది. అందులో నుండి కృష్ణారావు, అతనితో పాటు హేమ దిగారు. దిగిన వెంటనే వారిద్దరికీ కేశవరావు, చెంచలయ్య కనిపించారు. వారిద్దరినీ చూసి ఆశ్చర్యపోయిన కృష్ణారావు, హేమలకు చెమటలతో పాటు గుండెదడ ఒక్కసారిగా పట్టుకున్నాయి. రా కృష్ణ, ఎలా ఉన్నావు? 6 నెలలలో ఇంత చిక్కిపోయావేం? సరే రా, ఇంటికి వెళ్దాం. మీ ఇద్దరిని ఈ ఊరికి రప్పించటానికి నూకాలమ్మకు యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పాను. మీరు వచ్చేశారు. బయట కారు నిలబడింది. వచ్చి ఎక్కు. కొడుకు కృష్ణారావును చూస్తూ మీసాలు తిప్పుకుంటూ చిరుమందహాసంతో అతని ఎదురుగా వెళ్ళాడు కేశవరావు. నాన్న, హేమ అని చెప్పి ముగించేలోపు కృష్ణారావు చెంప చెల్లుమనేలా గట్టి దెబ్బ వేశాడు తండ్రి కేశవరావు. కొడుకు గొంతు వెనుక తన బలమైన చేతులు వేసి అతన్ని తోసుకుంటూ రైల్వే స్టేషన్ బయటకు వచ్చాడు. అక్కడ నిలబడున్న కారు తలుపులు తెరుచుకున్నాయి. కృష్ణారావును అందులోకి తోసి బంధించాడు కేశవరావు. కారు తమ ఊరి వైపు వెళ్లే రోడ్డు ఎక్కింది. రైల్వే స్టేషన్లో తన కళ్ళెదుట జరిగింది చూసి పిచ్చెక్కిన మనిషిలా నిలబడిపోయింది హేమ. తన కళ్ళెదుటే తన భర్త కృష్ణారావును అతని తండ్రి కొట్టి లాక్కుపోవడం ఆమె మనసును కలవరపెట్టింది. ఏం చేయాలి, ఇప్పుడేం చేయాలి అనుకుంటున్న హేమకు తాను ఏమీ చేయలేనని అర్థమవడానికి 10 నిమిషాలు పట్టింది. మనుషులే లేని చిట్టడవిలో వదిలిపెట్టబడ్డ అనాథలాగా ప్లాట్ఫాంపై నిలబడింది. తల్లికి ఏమీ అవలేదనే తృప్తి ఆమె మనసును శాంతపరుస్తున్న కడుపులో శిశువుతో ఇంటికి వెళ్తే తల్లి ఒప్పుకుంటుందా? 6 నెలల కింద తల్లికి చెప్పకుండా కృష్ణారావుతో ఈ ఊరు వదిలి వెళ్ళిపోవటం, తల్లికి యాక్సిడెంట్ అని తెలిసిన వెంటనే తిరిగి ఊరికి వచ్చిన తనకు రైల్వే స్టేషన్లో జరిగిన అవమానం ఆమె కళ్ళెదుట మారి మారి వస్తుంటే హేమకు ఏడుపు ఆగలేదు. తన భవిష్యత్తు, తన బిడ్డ భవిష్యత్తు గురించిన ఆలోచన రాగానే కళ్ళు తుడుచుకొని బస్ స్టేషన్కు వెళ్ళింది. బస్సులో ఎక్కి కూర్చుంది. బస్సు బయలుదేరింది. భర్త కృష్ణారావు ఎలకల బోన్లో చిక్కుకున్నట్లు అతని తండ్రి దగ్గర దొరికిపోయిన సంఘటన ఆమె మనసు నుండి దూరమవడానికి నిరాకరించింది. కృష్ణారావు చెంప మీద చెల్లుమని పడిన దెబ్బ తన చెంప మీద పడినట్లు చెంపంతా నొప్పి పుట్టింది. బస్సు దిగేటప్పటికి చీకటి పడింది. ధైర్యం తెచ్చుకుంటూ తన గుడిసె వైపు వెళ్ళింది. గుడిసె ముందు నిలబడి అమ్మా అని పిలిచింది. ఎవరే ఉంటారనుకుంటూ ఇంటి బయటకు వచ్చిన నూకాలమ్మకు కూతురు హేమ కనపడటంతో కొయ్యబారి నిలబడిపోయింది. 6 నెలల కిందట తనతో చెప్పకున్న కృష్ణారావుతో ఊరు వదిలి పారిపోయిన కూతురు ఇప్పుడు కడుపులో బిడ్డతో తిరిగి రావటం నూకాలమ్మ జీర్ణించుకోలేకపోయింది. ఇంట్లోకి రమ్మనాలా, లేక తిరిగి వెళ్ళిపోమ్మనాలా? కన్న ప్రేమ కూతుర్ని తిరిగి వెళ్ళమని చెప్పగలదా? హేమ చేతులు పుచ్చుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. నులక మంచం మీద కూర్చున్న హేమకు మంచినీళ్లు ఇచ్చి ఆమె దగ్గరగా నేలపై కూర్చుంది నూకాలమ్మ. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజు నువ్వెక్కడికి వెళ్ళావో, ఎందుకు వెళ్ళిపోయావో తెలియక నా మనసు ఎంత గిలాగిలా కొట్టుకుంటుందో తెలుసా? ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పాలో తెలియక సతమతమవుతున్న నాకు ఏడుకొండలు వచ్చి జరిగిన విషయం చెప్పటంతో నా గుండె జారిపోయింది. ఏ నిమిషంలో ఏం కబురొస్తుందో, లేక కేశవరావు మనుషులు వచ్చి నన్నేం చేస్తారో నన్న భయం. నాలో జ్వరం తీసుకువచ్చింది. ఇంట్లో నుండి బయటకు వెళ్ళలేదు. 2 రోజులైనా ఎవరూ రాకపోయేసరికి మనసు కొంచెం కుదుట పడింది. కానీ భయం పోలేదు. కేశవరావు ఎందుకు ఊరికే ఉన్నాడు? లేదు, ఏదో ప్లాన్లో ఉంటాడని అనిపించింది. మీరెక్కడున్నా వెతికి పట్టుకుని చంపేస్తాడని మాత్రం అర్థమైంది. ఇన్ని రోజులు ఏం కబురు వస్తుందోననే భయంతోనే గడిపాను. కానీ నువ్విలా ప్రాణాలతో తిరిగి వస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. అసలేం జరిగింది చెప్పు? తల వంచుకుని ఏడుస్తూనే ఉన్న కూతురు హేమను అడిగింది. కళ్ళు తుడుచుకుంటూ జరిగిందంతా తల్లితో చెప్పింది హేమ. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నీ తలరాత ఎలా రాసుందో
అలాగే జరుగుతుంది. దాన్నెవరూ మార్చలేరు. కానీ ఇంకేదో చేసేద్దామని మాత్రం మరో కొత్త ఆలోచన పెట్టుకోకు. మనమేమిటో, మన కులమేమిటో, సంఘంలో మన స్థానమేమిటో అర్థం చేసుకొని ఈసారన్నా తెలివిగా ప్రవర్తించు. నేను బతికున్నంత వరకు నిన్ను కడుపులో పెట్టుకొని కాపాడుతాను. ఆలస్యమైపోయింది. భోజనం చేసి పడుకో అన్నది నూకాలమ్మ. తల్లి ప్రేమను అర్థం చేసుకున్న హేమ, అమ్మ నన్ను క్షమించు అంటూ తల్లి కాళ్ళ మీద పడ్డది. కూతుర్ని లేపి అభయంగా తన హృదయానికి హత్తుకుంది నూకాలమ్మ. ఆ రాత్రంతా ఏడుపుతో గడిపింది హేమ. మరుసటి రోజు పొద్దున పెరట్లో పాత్రలు కడుగుతోంది నూకాలమ్మ. నూకాలమ్మ, నూకాలమ్మ, ఎవరో తనని పిలుస్తున్నారని కడుగుతున్న పాత్రను పక్కన పడేసి చేతులు కడుక్కొని ఇంటి బయటకు వచ్చింది నూకాలమ్మ. అయ్యగారు నన్ను పిలుచుకురమ్మన్నారు చెప్పాడు ఏకాంబరం. నూకాలమ్మ ఒళ్ళు జల్దరించింది. చీర కొంగుతో మొహం మీద పట్టిన చెమటను తుడుచుకుంటూ వస్తున్నా. నువ్వు ముందు పద అన్నది. లేదు, దగ్గరుండి తీసుకురమ్మన్నారు చెప్పాడు ఏకాంబరం. సరే ఉండు, ఒక్క నిమిషంలో వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళి దేవుడికి ఫోటోకు దండం పెట్టుకొని ఇంటి బయటకు వస్తుంటే నేను రానా? కూతురు హేమ అడిగింది. వద్దు, నిన్ను రమ్మని చెప్పలేదు. నేను వెళ్ళొస్తా, నువ్వు జాగ్రత్త. కూతురు జవాబుకు ఎదురు చూడకుండా బయటకు వచ్చి ఏకాంబరాన్ని చూసి పద అంటూ బయటకు నడిచింది. కేశవరావు ఇంటి దగ్గరకు వెళ్తుంటే నూకాలమ్మ కాళ్ళల్లో వణుకు మొదలయ్యింది. నెమ్మదిగా నడుచుకుంటూ కేశవరావు ఇంటి గేటు దాటి కాంపౌండ్ లోపలికి వెళ్ళింది. అక్కడ కేశవరావుతో పాటు చెంచలయ్య, మరో ఇద్దరు ఊరి పెద్దలు కుర్చీలేసుకొని కూర్చొనున్నారు. చుట్టూ జనం ఉన్నారు. నూకాలమ్మను చూసిన వెంటనే గుమికూడిన జనం పక్కకు తప్పుకొని ఆమెకు దోవ వదిలారు. నేరారోపణ మోపబడిన ఒక ఖైదీలాగా వాళ్ల ముందుకు వెళ్ళి నేరస్తులు బోన్లో నిలబడే విధంగా తలదించుకు నిలబడింది నూకాలమ్మ. నూకాలమ్మ, జరిగిందేదో జరిగిపోయింది. నా కొడుకు నీ కూతుర్ని లేపుకుపోయాడని నేను చెప్పను. నీ కూతురే నా కొడుకును లేపుకుపోయింది. ఏది ఏమైనా నీ కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డకు నా కొడుకు కారణమయ్యాడు. కానీ నా కొడుకు నీ కూతురి మెడలో తాళి కట్టలేదు. రిజిస్టర్ మ్యారేజీ చేసుకోలేదు. అందువలన విడాకులకు అవసరం లేదు. అయినా సరే నేను 50,000 రూపాయలు డబ్బులిస్తాను, తీసుకువెళ్ళు. నీ కూతురు నా కొడుకును మర్చిపోవాలి చెప్పాడు కేశవరావు. తలెత్తి కేశవరావును చూసే ధైర్యం లేక తలదించుకునే కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ మౌనంగా నిలబడింది నూకాలమ్మ. ఏం సమాధానమే లేదు. కఠినంగా అడిగాడు కేశవరావు. మీరు చెబితే సరేనండి అన్న నూకాలమ్మ చేతుల్లో 50,000 రూపాయలు ఉంచాడు కేశవరావు గుమాస్తా. అంతే. కేశవరావు లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మిగిలిన వారందరూ అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయారు. తన కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఖరీదు కట్టి కేశవరావు తన చేతిలో పెట్టిన డబ్బును చూసుకుంటూ ఏడుస్తూ బయటకు వచ్చిన నూకాలమ్మను ఏకాంబరం ఆపాడు. చూడు నూకాలమ్మ, కేశవరావు ఎందుకనో నీ మీద కరుణ చూపించాడు. అసలు నిన్ను, నీ కూతుర్ని చంపేస్తాడేమో అనుకున్నాం. ఇలా నీ చేతిలో డబ్బు పెట్టి మిమ్మల్ని క్షమిస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ భూమి మీద మీకింకా నూకులుండబట్టే వదిలేశాడేమో అనిపిస్తోంది అన్నాడు. నిజమే నూకాలమ్మ, ఈ మధ్య కులగౌరవం, కుటుంబ గౌరవం, తమ వ్యక్తిగత గౌరవం మంటగలిపారని ఎంతోమంది తప్పు చేసింది తమ పిల్లలేనని కూడా చూడకుండా వారిని చంపేస్తున్నారు. పైగా ఆ నేరానికి పరువు హత్య అని గౌరవమైన నామకరణం చేశారు. నీ కూతురి విషయంలో అలా జరగలేదని సంతోషపడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమని నీ కూతురితో చెప్పు ఇంకొకరు చెప్పారు. పిచ్చి పట్టిన దానికి మళ్ళీ నూకాలమ్మ కాళ్ళేడ్చుకుంటూ ఇంటివైపు నడిచింది. అమ్మ రాక కోసం పూరి గుడిసెలో ఎదురుచూస్తున్న హేమ అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న తల్లిని చూసి ఎందుకు రమ్మన్నారు, ఏం చెప్పారు అని అడిగింది. కూతురు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కేశవరావు ఇచ్చిన డబ్బును హేమ ముందు ఉంచి, ఈ డబ్బు తీసుకుని కృష్ణారావును నువ్వు మర్చిపోవాలట అన్నది నూకాలమ్మ. కృష్ణారావు బిడ్డను తన కడుపులో మోస్తున్నందుకు కూలీగా ఈ డబ్బుని ఇచ్చారని అనుకున్నప్పుడు హేమకి ఈ సముదాయం మీద, ఈ సంఘం మీద విరక్తి ఏర్పడింది. ఇక మీదట కృష్ణారావు తన వాడు కాదు అన్న భావన కలిగినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు జలపాతంగా ఉప్పొంగినాయి. అతనితో గడిపిన రోజులు, అతను తనకిచ్చిన మరో ప్రాణాన్ని మోస్తున్న అనుభూతులు అన్నిటినీ మర్చిపోవాలా?
తన తలరాత మీద హేమకు కోపం వచ్చింది. తమాయించుకొని నిలకడ తెచ్చుకొని ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయమ్మా అని తల్లితో చెప్పింది. కూతురి నోట ఆ మాట విన్నప్పుడు నూకాలమ్మ మొహం చిగురించింది. మనసు ఆనందపడింది. డబ్బు డిపాజిట్ చేయమన్నందుకు కాదు, కూతురు ఇక మీదట కృష్ణారావు మాట ఎత్తదని గ్రహించినందుకు. రోజులు గడిచినాయి. హేమకు ఆడపిల్ల పుట్టింది. పుట్టిన బిడ్డతో హేమను హాస్పిటల్లో నుండి ఇంటికి తీసుకువచ్చిన నూకాలమ్మకు ఇంటి గుమ్మం దగ్గర చిందరవందర జుట్టుతో పిచ్చివాడితో నిలబడిన కృష్ణారావు కనపడ్డాడు. ఏం జరుగుతుందోనన్న భయం పట్టుకుంది నూకాలమ్మకు. ఆటోలో నుండి దిగిన హేమ కృష్ణారావును చూసి కూడా చూడనట్లు అతన్ని దాటుతుంటే, హేమ, నాతో మాట్లాడవా, నా బిడ్డను నాకు చూపించవా అని అడిగాడు కృష్ణారావు. హేమ కృష్ణారావుకు సమాధానం చెప్పకుండా అమ్మా తాళం తీ అన్నది. కూతురి మాటలకు ధైర్యం తెచ్చుకున్న నూకాలమ్మ, చూడు బాబు, అనవసరంగా గొడవ చేయకు. నీకు నా కూతురికి ఎటువంటి సంబంధం లేదు. డబ్బులిచ్చి సరిచేశారు. మళ్ళీ హేమతో మాటలెందుకు అన్నది. ఆమె మాటలు విన్న కృష్ణారావు ఒక్కసారి హేమ వైపు చూశాడు. హేమ తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. అంతే. కృష్ణారావు ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి బయలుదేరాడు. తిన్నగా సారా కొట్టు వైపుకు వెళ్ళాడు. హేమ బిడ్డతో ఇంట్లోకి వెళ్ళింది. హేమకు డబ్బులిచ్చి కొడుకుతో ఆమె బంధుత్వాన్ని తెంపేసిన కేశవరావు కొడుకు కృష్ణారావుకి తమ కులానికి చెందిన వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిర్చాడు. పెళ్లి సంబంధం కుదుర్చుకున్న 3 రోజుల తర్వాత పెళ్లి కూతురు తరపున నుండి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నామని కబురు వచ్చింది. కృష్ణారావు హేమతో కలిసి ఊరు వదిలి పారిపోయి 6 నెలలు గడిపాడని తెలియటంతో కృష్ణారావుకి పెళ్లి కుదరలేదు. బయట ఊర్ల నుండి సంబంధాలు వెతుక్కున్నా అవి కూడా తప్పిపోవటంతో కేశవరావుకి దిగులు పట్టుకుంది. కృష్ణారావు తాగుడుకు అలవాటు పడి దానికి బానిసైపోయాడు. విపరీతంగా తాగటంతో మనిషి చిక్కి శల్యమైపోయాడు. కొడుకును చూసి తల్లి సావిత్రి ఏడవని రోజు లేదు. కానీ భర్తతో మాట్లాడటానికి భయపడింది. కానీ రోజు భర్త దిగులుతో ఉన్నాడని తెలుసుకున్న ఆమె ఈజీ చైర్లో కూర్చున్న భర్త దగ్గరకు వెళ్ళి కూర్చుంది. ఏమండి, ఆ రోజు మన కొడుకును హేమ దగ్గర నుండి విడదీయమని, అది కనుక జరగకపోతే హేమను చంపైన కొడుకును తీసుకొచ్చి మన గౌరవాన్ని కాపాడమని మిమ్మల్ని ఉసిగొల్పిన మన కులం వాళ్ళే ఈరోజు మన కృష్ణుడికి పిల్లనివ్వడానికి వెనకాడుతున్నారు. వీళ్ళ కుల గౌరవాన్ని కాపాడే పెద్దలు. వీరి మాటలు విని మనం వాళ్ళిద్దరిని విడదీసింది ఇంకా నయం. కులగౌరవం పేరిట వాళ్ళను హతమార్చలేదు. అలా చేసుంటే మీరు జైలుకు వెళ్ళేవారు. నేను ఒంటరిదాన్ని అయ్యేదాన్ని. కులం అంటూ అవతలి వారిని ఉసిగొల్పటమే తప్ప వారి వరకు వస్తే ఎలా తప్పుకుంటున్నారో చూసారా? వీళ్ళ కోసం మన బిడ్డను మనం శిక్షించి మనం పెద్ద తప్పు చేశామండి. వాడేమైపోతాడోనన్న భయం నన్ను వేధిస్తోంది అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. నిజమేనే, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా తప్పును నేనే సరిదిద్దుతాను. కృష్ణుడిని కాపాడుతాను. భార్యకు కేశవరావు అభయం ఇచ్చాడు. ఆ రోజు సాయంత్రం కేశవరావు హేమ గుడిసెకు వచ్చాడు. నూకాలమ్మ ఇంట్లో ఉన్న పాత కుర్చీని తన చీర కొంగుతో తుడిచి అందులో ఆయన్ను కూర్చోమన్నది. కేశవరావు అందులో కూర్చున్నాడు. హేమ, నిన్ను నా కొడుకు దగ్గర నుండి విడదీసి వాడికి కులం పిల్లతో పెళ్లి చేయాలనుకున్నాను. అది కుదరలేదు. ఇప్పుడు వాడు తాగి ఒళ్ళు పాడు చేసుకుని నిన్నే తలుచుకుని జీవిస్తున్నాడు. వాణ్ణి ఇలాగే వదిలిపెడితే చచ్చిపోతాడు. కాబట్టి వాణ్ణి నువ్వే పెళ్లి చేసుకో. ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉండండి. తన గంభీరాన్ని, గౌరవాన్ని, పరువు మర్యాదలు అన్నిటినీ గాలికి వదిలేసి తప్పు తెలుసుకున్న వాడిలా చెప్పాడు కేశవరావు. హేమ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద మనిషి తన గుడిసెను వెతుక్కుంటూ వచ్చి తన కొడుకును పెళ్లి చేసుకుని వాడికి ప్రాణభిక్ష పెట్టమని అడగడం కేశవరావు తన తప్పును తెలుసుకున్నాడని గ్రహించింది. కానీ ఆమె మనసు ఒప్పుకోలేదు. ఇప్పుడు మీరు మనసు మారి వచ్చారు. మమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ మీ కొడుకు ఇప్పుడు పాత కృష్ణారావు కాదే. తాగి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న ఒక రోగి. అతన్ని పెళ్లి చేసుకొని ఇన్ని రోజులు సుమంగళిగా బ్రతకడం కన్నా కొన్ని రోజులు సుమంగళిగా బ్రతకటం కన్నా జీవితాంతం నేను ఒంటరిగానే ఉండిపోతాను చెప్పింది హేమ. ఆమె మాటలు చెంప మీద కొట్టినట్టు అనిపించటంతో కేశవరావు తల వంచుకున్నాడు. ఇద్దరిని విడదీసిన తప్పుకు తన కొడుకు బలి అవుతున్నాడన్న ఆలోచనతో
కుంచించుకుపోయాడు. కొడుకు హేమతో పారిపోయినప్పుడు తన పరువు తీశాడని, తన కులానికి తలవంపులు తెచ్చాడని కుల అహంభావంతో వాళ్ళిద్దరినీ విడదీశాడు. కానీ ఈరోజు హేమ అన్న మాటలు కేశవరావును నిజంగానే తలదించుకునేలా చేసింది. కులం పేరుతో వాళ్ళిద్దరినీ విడదీసి తనే తప్పు చేశానని, ఇదే నిజమైన తలవంపు అని గ్రహించిన కేశవరావు తన గంభీరాన్ని బెదిరించి చూపులను అక్కడే విడిచిపెట్టి తప్పు చేసిన మనిషిలా తల వంచుకొని అక్కడి నుండి బయటకు వచ్చాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.